ఐజా మండలంలోని పులికల్ గ్రామంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఎలాంటి అనుమతులు లేకుండా పురుగు మందులు తయారు చేసి మరియు అమ్ముతున్నాడని ఒక నమ్మదగిన సమాచారం మాకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు నేను ఐజా పోలీసు ఎస్ఐ గారిని తీసుకొని ఇక్కడ పులికల్ గ్రామానికి రావడం జరిగింది. ఆ పులికల్ గ్రామంలో సూపర్ సింబోలా మైక్రోన్యూట్రియంట్ కంపెనీ అనే కంపెనీలో బత్తిని వీరేష్ అనే ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా తన యొక్క గోదాంలో 4,66,820 రూపాయలు విలువ చేసే 25 రకాల మందులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసుకుంటూ ఉండడం గమనించడం జరిగింది. అది గమనించిన తర్వాత అదే మాదిరిగా ఇక్కడ మాకు కొన్ని ఖాళీ అట్టపెట్టెలు, తర్వాత లేబుళ్ళు, స్టిక్కర్లు, ఒక కాంట, ఒక ప్యాకింగ్ మిషను, ఒక స్టిర్రింగ్ మిషను, ఇవన్నీ చూసిన తర్వాత పూర్తిగా ఇవి తయారు చేస్తున్నట్టు అనుమానం రావడంతో వాటిని అన్నింటినీ మొత్తం ఈ 25 రకాల పురుగు మందులు 4,66,820 రూపాయలు చేసే మందులని, తర్వాత ఆ కాంట, తర్వాత స్టిర్రింగ్ మిషను, ప్యాకింగ్ మిషను, ఆ లేబుళ్ళు, అట్టపెట్టెలు అన్నీ కూడా జప్తు చేసి పంచనామా నిర్వహించి ఐజా పోలీస్ స్టేషన్ గారికి, ఎస్ఐ గారికి అప్పగించడం జరుగుతూ ఉంది. ఈ తదుపరి చట్టరీత్యా చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటారని తెలియజేయడం అవుతుంది. ఈరోజు మన ఐజా మండలంలో పులికల్ విలేజ్లో అగ్రికల్చర్ ఆఫీసర్కి అండ్ మన పోలీస్కి కంబైన్డ్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఏఓ గారితో మన ఎస్ఐ గారు అందరూ రావడం జరిగింది. అందరం వచ్చి ఇక్కడ ఒక రిజిస్టర్డ్ కంపెనీ చేస్తున్నాడు, సూపర్ సింబోలా న్యూట్రిక్ కంపెనీ అనేసి ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని వేసేసి ఒకటి ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ని కొన్ని 25 రకాల వరకు వాళ్ళు అంటే వితౌట్ గవర్నమెంట్ లైసెన్స్ లేకుండా తయారు చేయడం జరిగింది. తయారు చేసి వాటిని కన్సర్న్ సరౌండింగ్ ఉన్నటువంటి రైతులకి, అదేవిధంగా ఈ కంపెనీ ఏదైనా ఈ ఫెర్టిలైజర్ షాప్స్ ఉన్నటువంటి షాప్స్కి సప్లై చేయడం కొద్దిగా తెలుస్తుంది. దాని మీద ఏవో గారు పంచనామా చేసి దాని మీద డీటెయిల్లో పంచనామా ప్రకారం మాకు పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. దాన్ని బేసేసి ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగి దాని ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేయడం, అది ఎంతవరకు ఫేక్ అవన్నీ కూడా యాజ్ అనాలిసిస్ ప్రకారం మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ అయితే అతనికి వితౌట్ లైసెన్స్ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కేసు అయితే రిజిస్టర్ చేయాలి. ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు? మన డిస్టిక్ అయినా వేరే డిస్టిక్ పోతుంది? ప్రజెంట్ అయితే అంత డెప్త్లో పోలేదు. ఇంకా ప్రజెంట్ బేసింగ్ ఆన్లో ఇంకా పంచనామా చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం డీటెయిల్గా ఎక్కడెక్కడ అతను సప్లై చేస్తాడు, ఎవరు సప్లై చేస్తాడు, దీనికి ఇన్వాల్వ్మెంట్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనేసి కూడా మొత్తం అంతా కూడా డీటెయిల్ ఎంక్వైరీలో తర్వాత ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది. దాని మీద ఇప్పుడు ఎవరికి ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.